తెలంగాణ దళిత బిడ్డ మీద దాడి చేసి తెలంగాణలోకి తాగి పండుకోవడం తప్ప ఏం రాదని మార్వాడీలు మాట్లాడుతున్నారు. తెలంగాణ మానం తీస్తున్నారు. కానీ ఈ బీజేపీ లీడర్లు మాత్రం వాళ్ళ నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ అంశాన్ని రోహింగ్యాల అంశంతో ముడిపెడతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంకుగా ఉన్నది ఈ మార్వాడీలే. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఖచ్చితంగా బీజేపీకి ఓటేసే వాళ్ళు ఎవరు అంటే ఈ మార్వాడీలే. గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ రకరకాల వ్యాపారాలు చేసుకుంటా స్థిరపడి వాళ్ళు దోపిడీ మార్గాల ఇంకొక మార్గాల ఏదో రకంగా సంపాదించిన ఆ సొమ్మునంతా తీసుకొచ్చి బీజేపీకి పెడుతున్న వాళ్ళు మెజారిటీ ఎవరు అంటే వీళ్ళే ఉన్నారు. అందుకే పెద్ద నాయకులు వీళ్ళని దగ్గరికి తీస్తూ ఉన్నారు. వీళ్ళ దోపిడీ తెలిసిన కింది స్థాయి బీజేపీ నాయకులు మాత్రం వీళ్ళని వెళ్ళగొట్టాల్సిందే, వీళ్ళ నుంచి మా వ్యాపారాలను రక్షించాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. రూల్స్ గీల్స్ అని తెలంగాణలో అన్నటువంటి వైశ్యులు కావచ్చు, ఇతర వ్యాపార వర్గాలను అధికారులు రెగ్యులర్గా వేధిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా మనకి మార్వాడీల జోలికి పోయినట్టు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు కానీ ఎప్పుడు మనం చూడలే. జిఎస్టీ విషయంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ వీళ్ళ మీద ఎప్పుడు మన దాడులు జరిగినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఎప్పుడు చూసి ఉండవు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మాక్సిమం చేసేంత జీరో దందా ఉంటుంది. మీరు ఎక్కడికి కోటికి పోయి చూసినా, ఇంకొక అడిగి పోయి చూసినా, బేగం బజార్ పోయి చూసినా అంతా కూడా జీరో దందా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మరి ఇప్పటివరకు ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు అయినట్టు కానీ, రైట్స్ అయినట్టు కానీ మనం ఎక్కడ చూడు. ఎందుకంటే వాళ్ళ సంఘాలన్నీ అంత బలంగా ఉంటాయి. ఆ బలంగా ఉన్నటువంటి సంఘాల నాయకులు బీజేపీతో టచ్లో ఉంటారు కాబట్టి ఆ దాడులు చేయాల్సిన జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అవన్నీ మేనేజ్ చేసుకుంటారు. వీళ్ళ మీదకి రాకుండా కాపాడుకుంటారు. కాబట్టే ఈ బండి సంజయ్ లాంటి వ్యక్తులు, మాధవిలత లాంటి వ్యక్తులు పోయి వాళ్ళని ఇప్పుడు నెత్తిలో పెట్టుకొని ఊరేగుతా ఉన్నారు మార్వాడీలను. తెలంగాణ బిడ్డలను మాత్రం పట్టించుకుంటలేరు. అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు, ఇతర వ్యాపార వర్గాలు ఇకనైనా తేరుకుంటే మంచిది. లేకపోతే మీరు ఇట్లనే మోసపోతూ ఉంటారు, మార్వాడీలు అట్లనే ఎదుగుతూ ఉంటారు.